ఈ దినాన మనోనేత్రాలు వెలిగించబడితే అన్న శ్రేష్టమైన పాఠాన్ని మనం వినడానికి సిద్ధపడదాం. మనోనేత్రాలు వెలిగించబడితే అసలు ఆ మనోనేత్రాలు అనేవి ఉంటాయా? మనోనేత్రాలు అన్న విషయమే చాలామందికి తెలీదు. నేత్రాలు విన్నాం కానీ మనోనేత్రాలు ఏంటి? ఎందుకంటే నేత్రాలు అంటే కళ్ళు. అంటే కళ్ళు అందరికీ తెలుసు. ఈ నేత్రాలు అందరికీ తెలుసు. ఈ నేత్రాలను ఏమంటామంటే భౌతికమైన నేత్రాలు అంటాం. ఈ నేత్రాల్ని భౌతికమైన నేత్రాలు. ఈ భౌతికమైన నేత్రాలు ఏం చేస్తాయి అంటే భౌతికంగా ఉన్న వస్తువులను చూడగలవు, భౌతికంగా ఉన్న స్థలాలను చూడగలవు, అంతేగాని ఆత్మ సంబంధమైన విషయాలను చూడలేవు. అంటే ఈ కళ్ళు ఎంతవరకు పనిచేస్తాయని మీరు అడిగారు అనుకోండి, నా కనుచూపు మేర ఎంతవరకు అయితే నాకు కనబడుతుందో అదంతా నేను చూడగలను. అంటే భౌతికమైన వాటిని చూడడానికి మాత్రమే భౌతికమైన నేత్రాలు. మరి మనోనేత్రాలు అన్న మాట గ్రంథంలో దేవుడు రాయించారు. ఎందుకు ఈ మనోనేత్రాలు? ఒక క్రైస్తవుడికి ఏ నేత్రాలు ఉండాలంటే భౌతికమైన నేత్రాలు మాత్రమే కాదు. ఏ నేత్రాలు ఉండాలి? మనోనేత్రాలు. ఎందుకు అంటే ఈరోజు ఇలా మనందరం ఇక్కడ కూర్చున్నామంటే కారణం మనలో చాలామందికి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనోనేత్రాలు వెలిగించబడితేనే ఒక వ్యక్తి దేవుని దగ్గరకు రాగలడు. ఒక వ్యక్తి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోగలడు. లేదు అంటే ఒకప్పుడు మనందరం ఎక్కడ ఉన్నామంటే లోకంలోనే ఉన్నాం. అప్పుడు కేవలం భౌతికమైన నేత్రాలు కలిగి ఉన్నాం. కానీ ఈ ఈ నేత్రాలు కలిగి ఉండడం వల్ల పరలోకం అనేది ఉంది, మరణించిన తర్వాత మరొక జీవితం ఉందని ఎప్పుడు అర్థమైందంటే ఎవరికైతే మనోనేత్రాలు ఉంటాయో ఆ మనోనేత్రాలు కలిగిన వారికి మాత్రమే పరలోకం అనేది ఉంది, మరణించిన తర్వాత నరకం అనేది ఉంది. ఆ నరకాన్ని తప్పించుకోవడానికి ఈ లోకంలో యేసుప్రభుని అంగీకరించాలి, క్రీస్తులో రక్షణ పొందుకోవాలి అన్న ఆలోచనతోనే మనందరం వచ్చాం. అయితే సంఘానికి వచ్చిన చాలామందిలో కూడా మరలా ఈ మనోనేత్రాలు మూసుకుపోయాయి. ఎలా చెప్పగలం మూసుకుపోయాయి అని చెప్పగలము అంటే ఏమీ లేదు. ఈరోజు కొంతమంది భక్తుల జీవితాలు మీ కళ్ళ ముందు పెడతాను. వాళ్ళు మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో మనకి వెలిగించబడ్డాయా లేదా అన్న విషయాన్ని మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఈ మనోనేత్రాలు అన్న మాట మనం చూడగలం. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17, 19 కలిపి ఉన్నాయి చూడండి. 1వ అధ్యాయం 17 వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అన్నారు. అంటే క్రైస్తవులందరూ ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు పౌలు గారు? ఎఫెసీ సంఘానికి. ఎఫెసీ సంఘానికి రాస్తున్నారంటే వాళ్ళు అన్యుల క్రైస్తవులే, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళే. అంటే క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఏమని మాట్లాడుతున్నాడు పౌలు సంబోధన అంటే మీ మనోనేత్రాలు ఏమయ్యా అన్నాడు? వెలిగించబడ్డాయి. అంటే ఈరోజు మన సంఘానికి, ఈరోజు అచ్యుతాపురంలో ఉన్న ఈ క్రీస్తు సంఘానికి అంటే మన మీద భావన కూడా దేవుడికి ఎలా ఉంటుందంటే సంఘము అనగానే క్రీస్తు రక్తంలో కడగబడ్డాము కనుక మీ మనోనేత్రాలు కూడా ఎలా వెలిగించబడ్డాయి అన్న ఉద్దేశంతోనే దేవుడు చూస్తాడు. కనుక మనోనేత్రములు వెలిగింపబడినందున అంటే మనోనేత్రాలు అంటే ఇక్కడ రాశాను చూడండి, మనసుకు ఉన్న నేత్రాలు ఏమవ్వాలి అంటే మనసు ఉంటుంది అందరికీ. ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏముంటుంది? మనసు ఉంటుంది. అయితే ఆ మనసుకు కూడా కళ్ళు ఉంటాయి. ఆ మనసు తెరవబడాలి. ఏ వ్యక్తి మనసు అయితే తెరవబడుతుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని కోసం బ్రతుకుదామని నిర్ణయించుకుంటాడు. దేవుని కోసం ఈ భూమి మీద బ్రతకాలని, కేవలం తిండి కోసం కాదు. తిండి కోసం అంటే ఎక్కడైనా ఉండొచ్చు, తిండికి ఇబ్బంది లేదు. డబ్బు సంపాదన కోసం అయితే ఎక్కడైనా ఉండొచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. ఇక్కడ రాకుండా మనకన్నా బాగా సంపాదిస్తారు. క్రీస్తులోకి వస్తేనేంటి, ఇక్కడ రాకపోతే ఇంకా బాగా సంపాదించవచ్చు ఏదో ఒకలాగా. అంటే ఇక్కడికి వచ్చింది కేవలము నా మనస్సుకున్న నేత్రాలు తెరవబడాలి. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని అంగీకరించినప్పుడు ఆయన కోసం బ్రతకాలి అని ఎవరైతే మనలో అనుకుంటారో ఆ వ్యక్తి మనోనేత్రాలు తెరవబడినట్టు. ఏదో పుట్టాను, పెరుగుతున్నాను, తింటున్నాను, తిరుగుతున్నాను, నా జీవితం ఏదో సాఫీగా ఏదో జరిగిపోతుంది అనుకోవడానికైతే కాదు. మనోనేత్రాలు అన్నది చాలా పెద్ద మాట. ఏ క్రైస్తవుడికైతే మనోనేత్రాలు తెరవబడతాయో ఆ క్రైస్తవుడు దేవుని కోసం బ్రతకడం మొదలు పెడతాడు. తన కోసం కాదు, తన ఇష్టం కోసం కాదు. ఇక్కడ కొంతమంది జీవితాలు రాశాను, చెప్తాను నేను. వాళ్ళ జీవితాలు చూసినప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకలేదు,
వాళ్ళ కుటుంబాల కోసం బ్రతికినట్టు కూడా కనబడదు. కుటుంబాలు బాధ్యతగా చూసుకుంటూ వెళ్తారు గానీ, దేవుడి కోసం బ్రతికినట్టే కనబడుతది. అంటే ఆ భక్తుల జీవితాలు మనం ఎందుకు తీసుకోకూడదు ఉదాహరణగా? దేవుడు రాయించాడంటే వారిని మీరు చూడండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మనోనేత్రాలు తెరవబడితే, మనోనేత్రాలు తెరవబడితే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం నుండి చదువుతాను. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు. అమ్మ, దేవుడు సిద్ధపరిచినవి దేనికి కనబడలేదు? ఈ కంటికి కనబడవు. అదనమాట ఉద్దేశం పౌలు గారిది. ఈ కంటికి కనబడదు. ఇప్పుడు ఎవరికైనా పరలోకం కనబడుతుందా? కనబడదు. నరకం కనబడదు. అంటే దేవుడు ఏవైతే సిద్ధపరిచాడో ఈ కంటికి కనబడదు. ఏ కంటికి కనబడుతుంది? మనోనేత్రాలు వెలిగించబడితే అప్పుడు పరలోకం అనేది ఉంది, పరలోకం అనేది ఉంది. ఆ లోకానికి చేరుకోవడానికి ఈ భూమి మీద అప్పుడు అంటే మనసుకున్న నేత్రాలు తెరవబడితే నీకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో కనబడుతుంది. మరొకసారి చదువుదాం. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అంటే హృదయానికి ఎక్కలేదు. మీరు ఎంతమందికి చెప్పండి, దేవుని వాక్యం చెప్తే కొంతమందికి ఎక్కదు. ఏముందలే అంటాడు. అంటే ఈ కంటికి కనబట్టలేదు, చెవికి పెద్దగా వినబడదు, అసలు హృదయానికి కనబడదు, గోచరం కాదు అన్నాడు. ఎందుకు గోచరం కాదు అంటే ఆ వ్యక్తి భౌతికమైన నేత్రాలతో చూస్తున్నాడు. ఇప్పుడు మనుషులందరూ ఎలా ఉంటారంటే, కనబడుతుందా? కరెక్టేరా అంటాడు. అక్కడ లేదని చెప్పామనుకోండి నవ్వుతాడు, పిచ్చోడు అంటాడు మనల్ని. కంటికి కనబడుతుంది మీరు చెప్పండి, ఎంతైనా నమ్ముతాడు. కంటికి కనబడలేదని చెప్పారు అనుకోండి, ఆ వ్యక్తి భౌతిక నేత్రాలతోనూ చూస్తాడు కనుక అంగీకరించడు. అది కూడా రాశాడు ఇక్కడ. చదువుదాం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చూసారా? 11. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరెవనికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. 14. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఇప్పుడు దేవుడి గురించి ఎవడు మాట్లాడినా పిచ్చోడిలాగా చూస్తాడు నన్ను. మీరు ఏదైనా చెప్పండి, భలే చెప్పో, పరలోకం అంటావేంటి, నరకం అంటావేంటి, మీరు ఏది చెప్పండి, దేవుడిని నమ్ముకోండి, రక్షించబడతారు, నిజంగా ఒక అద్భుతమైన ఒక లోకానికి మీరు వెళ్తారు మరణించిన తర్వాత. అంటే మరణించే వరకు ఎలా బతుకుతున్నామో చాలా జీవితం, తిన్నామా తిరిగామా, అందరికన్నా బాగా ఎక్కువ ఎంజాయ్ చేశానా లేదా అన్నదే చూసుకుంటాడట. ఎందుకు? కనబడుతుంది మాత్రమే. ఈ నేత్రాలతోనే ముగిసిపోయిందండి జీవితం. అందుకే ఈ నేత్రాలు కాదు, ఆత్మకున్న నేత్రాలు, మనస్సుకున్న నేత్రాలు తెరవబడితే కానీ దేవుడు ఏం సిద్ధపరిచాడో మనిషికి తెలీదు. అందుకే చాలామంది అంగీకరించరు, అవి వారికి వెర్రితనంగా ఉంటాయి. అందుకే కదా సిలువను గూర్చిన వార్త చెప్పారు కదా, సిలువను గూర్చిన వార్త రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి, కానీ మిగతా వాళ్ళకంటే వెర్రితనంగా ఉన్నాయంటాడు అక్కడ కొరింథీ పత్రికలో ప్రారంభ అధ్యాయంలో. అక్కడే ఉన్నామా? 18వ వచనం, 1:18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. అంటే రక్షణ పొందుతున్న తన జీవితంలో ఒక రోజున దేవుని శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. కానీ సిలువ గురించి మీరు ఎవరైనా చెప్పండి, క్రీస్తు ప్రభు మీ అందరి కోసం సిలువ వేయబడ్డాడంటే వాడు వెర్రేడు కింద చూస్తాడు. వెర్రితనంగా ఉంటాయి, అంగీకరించరు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మనం కూడా అదృశ్యమైన వాటిని చూడాలంటే అని రాశాను ఇక్కడ. చూడండి, అదృశ్యమైన వాటిని చూడాలంటే భౌతిక నేత్రాలతో చూడలేరు. అదృశ్యమైన వాటిని చూడాలంటే ఏం కావాలని రాశాడు చూడండి ఇక్కడ, స్థిర బుద్ధి. అమ్మ, ఏం కావాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక. అదృశ్యమైన వాటిని చూడాలంటే ఒక ఆయుధం ఉంది చూడండి, మైక్రోస్కోప్. చిన్న చిన్న నక్షత్రాలు చూడాలంటే కొన్ని టెలిస్కోప్లు వాడతారు, మైక్రోస్కోప్స్ వాడతారు. ఎందుకంటే దూరంగా ఉంది, కనబడకపోతే వాటిని వాడతారు. కానీ అదృశ్యమైన వాటిని చూడాలంటే స్థిరమైన బుద్ధి ఉండాలన్నాడు హెబ్రీ పత్రిక 11:27. హెబ్రీ 11వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు
స్థిర బుద్ధి గలవాడై. ఇది మోషే మాట్లాడుతున్న. మోషే గారికి ఏముంది? స్థిర బుద్ధి. అంటే ఒక వ్యక్తి అదృశ్యమైన వాటిని చూడాలంటే ఆ వ్యక్తికి ఏ బుద్ధి ఉండాలమ్మా? అంటే నీ బుద్ధి ఎలా ఉండాలి? లోకం వైపు చూడొద్దు. లోకం వైపు చూసి దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. 2 రకాలుగా ఉన్నారనుకోండి. ఆ వ్యక్తి ఎప్పుడూ దేవుని యొక్క ఆత్మ విషయాలను అంగీకరించడు. మనోనేత్రాలు తెరవబడితే, మనోనేత్రాలు వెలిగించబడితే ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తికి స్థిరమైన బుద్ధి ఉంటుంది. అంటే దేవుని కోసం బ్రతుకుదామని ఒక తీర్మానం చేసుకుని బ్రతుకుతారు. కాబట్టి అదృశ్యమైన వాటిని చూడాలంటే మోషే చెప్తున్నాడు, ఏముండాలి నీకు నాకు? నీ బుద్ధి స్థిరంగా ఉండాలి. ఈ బుద్ధి అటు ఇటు మారిపోకూడదు. నీ బుద్ధి ద్విమనస్కుడిగా ఉండకూడదు. ద్విమనస్కుడు అంటే 2 మనస్సులు ఉంటాయి. కాబట్టి అదృశ్యమైన దేవుడు ఏర్పాటు చేసిన వాటిని చూడాలంటే ఒక క్రైస్తవుడికి ఏ బుద్ధి ఉండాలమ్మా? స్థిర బుద్ధి. కానీ అపవాది ఏం చేస్తున్నాడు చెప్పమంటారా? అపవాది ఈ లోకంలో అనేక మంది మనోనేత్రాలకు ఏం చేస్తున్నాడు? గుడ్డితనము కలుగు చేస్తాడు. అమ్మ, గుడ్డోడు చూడగలడా? చూడలేడు. భౌతికమైన నేత్రాలు, ఇప్పుడు ఈ నేత్రాలు ఉన్నాయండి. ఈ ఈ నేత్రాలు గుడ్డోడు అయిపోయినా అనుకోండి, గుడ్డోడిని అయిపోతే నాకేమీ కనబడదు. అంటే ఈ గుడ్డోడికి ఈ నేత్రాలు గుడ్డైపోతే ఎలాగైతే కనబడదో మనోనేత్రాలు గుడ్డి చేస్తాడు. ఎవరు? అపవాది. అంటే పరలోకం ఉందండి. ఏం పరలోకం అండి, ఎవరు చూసొచ్చారు అంటాడు వీడు అపవాది. వెంటనే మనం ఏం చేస్తాం? డిస్కరేజ్ అయ్యి, నిజమే కదా, ఈ భూమి మీద ఉన్నంతకాలం బ్రతికితే చాలు, తర్వాత జీవితం ఎవరు చూసొచ్చాడు అన్న ఆ భావనకు తీసుకొచ్చేస్తాడు అపవాది. అంటే విన్నవాడు కూడా విన్నవాడు. అరే, దేవుని కోసం బ్రతుకుదామన్నా బ్రతకనివ్వడు. ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలకు ఏం చేస్తాడు? గుడ్డోడు చేసేస్తాడు. బతికే ఉంటారు, చూస్తూనే ఉంటారు, కానీ గుడ్డితనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4. 2 కొరింథీ 4:4. ఎందుకు అదృశ్యమైన వాటిని చూడలేకపోతున్నామంటే 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత. ఎవరు? అపవాది. అబ్బా, యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైన దేవత లోకాధికారి ఎవడు? అపవాది. ఈ లోకాధికారి ఎవడు? అంటే ఈ యుగానికి సంబంధించిన ఒక దేవత అంటే అపవాది. తర్వాత అవిశ్వాసులైన వారు మనోనేత్రములకు, అగో ఈ మాట వాడాడు చూసారా, మనోనేత్రములకు ఏం చేశాడు అంటే, ఈ నేత్రాలకు బాగానే కనిపిస్తాయి అందరికీ, ఈ నేత్రాలు బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళ మనస్సుకున్న నేత్రాలు మూసేశాడు. వాళ్ళ మనస్సుకున్న నేత్రాలు మూసేశాడు. అందుకే దేవుణ్ణి ఎవరు నమ్ముకోవడానికి రారు. దేవుణ్ణి ఎవరు నమ్ముకోవడానికి ఇష్టపడరు. దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు అంటాడు, దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు అంటాడు, దేవుణ్ణి నమ్ముకుంటే బాధలను చూపిస్తాడు. అలాంటి కొంతమంది జీవితాలను చూపిస్తాడు. అప్పుడు చూసి ఎందుకు వచ్చింది నమ్ముకోవడం అని చెప్పి మానేస్తారు. అంటే ఈ నేత్రాలు కనబడతాయి, మనస్సుకున్న నేత్రాలు మూసేస్తాడు అపవాది. ఆ కారణం చేత అదృశ్యమైన దేవుడు ఏర్పాటు చేసిన ఆ నిత్యత్వానికి సంబంధించిన ఏ విషయాలు మనుషుడు చూడలేకపోతున్నాడు. ఈరోజు ఇక్కడ వింటున్న మనమైనా దయచేసి, నేను అదృశ్యమైన వాటిని చూస్తాను ఒక రోజున. ఈరోజు నాకు కనబడకపోవచ్చు, కానీ నా మనోనేత్రాలు వెలిగించబడితే అదృశ్యమైనటువంటి దేవుణ్ణి చూస్తావు, అదృశ్యమైనటువంటి క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తాము. ఆ యుగ యుగాలు దేవునితో ఉండే ఆ గొప్ప జీవితం ఒకరోజు మీరు అందరూ చూస్తారు. చూడాలి అంటే ఈ లోకములో అపవాది వలలో పడిపోకుండా కేవలం భౌతిక సంబంధమైన జీవితమే తలంచుకోకుండా, ఏదో తిన్నాము, తిరిగాము, పడుకున్నాము, లేచాము, మరలా ఉద్యోగానికి వెళ్ళాను, వచ్చాను అన్న జీవితం కాకుండా దేవుని కోసం బ్రతికే జీవితం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మనోనేత్రాలు వెలిగించబడినట్టు. ఇప్పుడు మనోనేత్రాలు వెలిగించబడితే ఎలా ఉంటారు తెలియాలి కదా. మనోనేత్రాలు వెలిగించబడితే వ్యక్తులు ఎలా ఉంటారు? ఇప్పుడు 7 వ్యక్తులు రాశాను, చాలామంది ఉన్నారు గ్రంథంలో. నేను ప్రాముఖ్యంగా 7 జీవితాలు తీసుకున్నాను ఇక్కడ. ఈ 7లో 7 జీవితాలు మీరు చూడండి జాగ్రత్తగా చూసినప్పుడు వీళ్ళు వెలిగించబడ్డాయో లేదో మీరు చెప్తారు, నేను చెప్పను. వాళ్ళు మనోనేత్రాలు వెలిగించబడ్డాయో లేదో మీరే చెప్తారు, మీ అంతటి మీరే. వాళ్ళు వెలిగించబడ్డాయని నిజంగా మీకు అర్థమైతే మనం ఏం చేయాలి? మనం కూడా మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయో లేదో ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. లేదు అని నీ సమాధానం అయితే ఆలోచించి, అయ్యా నా మనోనేత్రాలు ఇంకా వెలిగించబడలే, నాయి కూడా మూసేసుకునే ఉన్నాను, అపవాది వలలో ఇంకా నా కళ్ళు మూసుకుపోయి ఈ లోక సంబంధమైన జీవితమే బ్రతుకుతున్నాను అని అనిపిస్తే మార్పు చేసుకుందాం. నంబర్ 1 మహా గొప్ప భక్తుడు ఎవరు? నోవహు. అసలు నోవాహు కనుక లేకపోతే ఈరోజు భూమి మీదకి అబ్రహాం వచ్చేవాడు కాదు. అబ్రహాం గారు లేకపోతే ఈరోజు మనుషులుగా మనందరము
లేము. అంటే మొట్టమొదటగా నోవాహు గనుక లేకపోతే జలప్రళయంలో అందరూ కొట్టుకుని పోయారు. ఎవరున్నారు? ఆయనే ఉన్నాడు. అప్పటికి అబ్రహాము కాదు కదా! అబ్రహాము కన్నా కొన్ని తరాల ముందటి వాడు నోవాహు. కొన్ని తరాల ముందటి వాడు నోవాహు. కాబట్టి నోవాహు కాలంలో నోవాహు ఎలా ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయని ఎలా చెప్పగలము అంటే ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం. ఎన్నోసార్లు మనం చదివాం. 11, 12 వచనాలు చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయం 11, 12. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. అమ్మ భూలోకం ఏమైంది? చెడిపోయింది. భూలోకం చెడిపోయిందంటే అమ్మ లోకం చెడిపోయిందా? భూలోకం మీద బతుకుతున్న మనుషులు చెడిపోయారా? అంతే. భూలోకం చెడిపోయిందంటే ఏం చెడిపోయింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకాన్నా? లోకంలో ఉన్న మనుషులనా? అంతే. అంటే భూలోకం చెడిపోయింది అంటే భూలోకం మీద బ్రతుకుతున్న మనుషులు ఏమయ్యారు? చెడిపోయారు. తర్వాత 12. దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు అది చెడిపోయి యుండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. అమ్మ మార్గాలు ఏం చేశారట మనుషులు? ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బతుకుతున్నాడండి. మన భాషలో చెప్పుకోవాలంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇది తప్పు అని చెప్పినా వినని పరిస్థితి ఈరోజు అదే కనబడుతుంది. అంటే ఆ రోజు నోవాహు కాలంలో ఎలాగైతే మనుషులు మార్గాలు చెరిపేసుకొని చెడిపోయి బ్రతుకుతున్నారో ఈరోజు అలాగే ఉంది లోకంలో. లోకమంతా చెడిపోయే బ్రతుకుతున్నారు. వావి వరసలు లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు, కట్టుబాట్లు లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు, ఏది తప్పని తెలిసినా మోసమని తెలిసినా అన్యాయమని తెలిసినా బ్రతుకుతున్న వాళ్ళు. అంటే నోవాహు కాలంలో అలా ఉంది పరిస్థితి. కానీ ఒకే ఒక్కడు ఆ తరమంతటా చూశాడట. అందుకే దేవుడు అంటాడు, నా తరములో ఆ తరములో నీతిపరుడును నిందారహితుడు అని ఆదికాండం 6:9 అంటాడు అక్కడ. అంటే తరమంతట్లో ఒకే ఒక్కడు కనబడ్డాడా? ఒకే ఒక్కడు కనబడ్డాడండి. ఆ ఒక్కడే నోవాహు. ఈ నోవాహు కూడా అంతమంది చెడిపోతే ఈయనొక్కడే ఎలా ఉన్నాడు చూడండి మీరు. మొత్తం ఆ తరము వారందరూ చనిపోతే ఈయనొక్కడే ఉన్నాడు. ఈయనొక్కడు ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాటలు విన్నాడట. నోవాహు, జలప్రలయం వస్తుంది, నీకు ఒక ఓడ కట్టుకో అంటే ఇప్పుడు నోవాహు కూడా నమ్మకపోయి ఉండొచ్చు కదమ్మా. ఎవరు చూసొచ్చారు, ఏం జలప్రలయం వస్తుంది అని అనుకోలేదు. దేవుడి మాట హెచ్చరికలు విన్నాడు ఆయన. హెబ్రీ పత్రిక ఇక్కడ రాయబడలే, హెబ్రీ గ్రంథకర్త రాశాడు నోవాహు గురించి. హెబ్రీ 11వ అధ్యాయం. హెబ్రీ 11వ అధ్యాయం చూడండి. నోవాహు గురించి రాయబడిన మాట 7వ వచనం అందరూ చూడండి. హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు అన్నాడా, చూసిన సంగతులు అన్నాడా? అది గొప్ప విషయం. ఇక్కడ మనోనేత్రాలు వెలిగించబడ్డం అంటే ఇప్పుడు అదృశ్యమైన వాటిని అన్నాము. అంటే అదృశ్యము అంటే కనబడినవా, కనబడలేనివా? కనబడలేనివి. ఇప్పుడు నోవాహు కాలంలో చూడని సంగతులు చెప్పాడట దేవుడు. నోవాహుకు తెలియని సంగతులు చెప్పాడు. తెలియని సంగతులు చెప్పినప్పుడు ఏం చేశాడు నోవాహు? అయ్యా నిజమే అని నమ్మాడు. అంతేగాని దేవుని మాటలు ఇలా తీసి పారేయలేదు. చూడండి మరలా, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చూసారా? అంటే నోవాహు కూడా చూడలేదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు, కానీ దేవుడి మాటకు ఏమయ్యాడు? నమ్మాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తుంటే తీసి పారేయలేదు. అంటే చూడలేని సంగతులు దేవుడు చెప్తుంటే నిజంగా చూసినట్టుగా భావించాడు. అంటే నోవాహు యొక్క మనోనేత్రాలు ఏమైనట్టు? మిగతా వాళ్ళ మనోనేత్రాలు మూసుకుపోయాయి. అపవాది ఏం చేశాడు ఈ లోకంలో? అందుకే నోవాహు కాలంలో ఎలా ఉండేదట? నోవాహు కాలంలో ఎలా ఉంటుందో తెలుసమ్మా? ఎవరైనా విన్నారా నోవాహు కాలంలో ఎలా ఉంటుందో? లోకాసు వార్త 17వ అధ్యాయం. నోవాహు కాలంలో ఎలా ఉంటుందో దేవుడు మాట్లాడారు, యేసుప్రభు మాట్లాడారు. లోకాసు వార్త 17వ అధ్యాయం. నోవాహు కాలంలో ఎలా ఉంటుందో, మనుషులు ఎలా ఉన్నారో చూడండి. లోకాసు వార్త 17:26. లోకాసు వార్త 17:26. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు జనులు ఎలా ఉన్నారు? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ
అంటే నోవాహు కాలం ఎలా ఉన్నారు మనుషులు? కేవలము భూ సంబంధంగా బ్రతికారు. తినడం, తిరగడం, పడుకోవడం, తాగడం. తినడం, త్రాగడం ఇదే జీవితం. అంటే అర్థం ఏంటి? మరి అలాంటి జీవిత కాలంలో ఉన్న నోవాహు మనోనేత్రాలు ఏమయ్యాయి? వెలిగించబడ్డాయి. గమనించండి. చూడలేని సంగతులు, జరగబోయే సంగతులు దేవుడు చెప్పినప్పుడు నోవాహు క్యాచ్ చేసుకున్నాడు, పట్టుకున్నాడు. అంటే నోవాహు యొక్క మనోనేత్రాలు ఏమయ్యాయి? ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. నిజమే, జలప్రలయం రాబోతుంది. ఇంకో విషయం చెప్పమంటారమ్మా? దేవుడు నోవాహుతో మాట్లాడిన తర్వాత 120 సంవత్సరాలు పట్టింది జలప్రలయం రావడానికి సుమారుగా. అంటే దేవుడు మాట్లాడాడు నోవాహుతో. 120 సంవత్సరాలు ఎంత జాగ్రత్తగా బ్రతికాడో. నోవాహు ఏమనుకోవాలి? 120 సంవత్సరాలు అంటే దేవుడు చెప్పాడు, ఏది జలప్రలయం అన్నాడు అని అనుకోవాలి. ఎప్పుడైనా దేవుడి మాటలు చూడండి, చూడలేని సంగతులు. అంటే దేవుడు చెప్పిన దానికి నోవాహు బ్రతికిన కాలానికి సుమారు 120 సంవత్సరాల తర్వాత జలప్రలయం వచ్చింది. నోవాహు ఏమనుకోవాలి ఆలోచించండి. ఎంతగా మనోనేత్రాలు వెలిగించబడ్డాయో చూడండి. మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి కుటుంబాన్ని కాపాడుకున్నాడు. కుటుంబమే కాదు, ఈరోజు భూమి మీదకి మనందరం రాగలిగామంటే కారణం నోవాహు. కారణం ఒకే ఒక్కడు, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అందుకే మనుషులందరూ పాడైపోయినా, ఈరోజు మీరు కూడా చెప్తున్నానమ్మా, మీకు కూడా చెప్తుంది ఏంటంటే, మీ చుట్టుపక్కల మనుషులు పాడైపోతారు. వాళ్ళని చూసి వాతలు పెట్టుకోకండి. వాడేదో అలా ఉన్నాడు, వాడేదో సంపాదించేస్తున్నాడు, వాడేదో కట్టేసుకుంటున్నాడు, ఉండండి. వాళ్ళని చూసి మనం పాడైపోకూడదు. నా ఆత్మీయ జీవితం అదే నోవాహు నేర్పిస్తున్నాడు మనకి. తన చుట్టుపక్కల వాళ్ళు మనుషులందరూ పాడైపోయినా, వాళ్ళ ఇష్టానుసారంగా వ్యభిచారం చేసినా, వాళ్ళ ఇష్టానుసారంగా మోసాలతో బ్రతికినా తను పాడైపోలేదు. అది నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ. ఇప్పుడు మనోనేత్రాలు వెలిగించబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, నా పక్కనోడు పాడైపోయినా, వాడి వల్ల నేను పాడైపోయినా అనకూడదు నువ్వు. అది నీ తప్పు. వాడు పాడైపోయాడంటే నీ బ్రతుకు ఏమైంది? నీ బుద్ధి ఏమైంది? అవునా కాదా? ఇంకొక బాగా సమూయేలు ఉన్నాడు. సమూయేలు హోఫ్ని ఫీనిహాసులతోనే పెరిగాడు. ఏలీ ఇంట్లో. కానీ హోఫ్ని ఫీనిహాసులేమో వ్యభిచారం కలిగిన ఏ స్త్రీని చూసినా చూడాలని చూస్తుంటారు వాళ్ళిద్దరు. సంఘానికి, మందిరానికి వచ్చిన స్త్రీలు ఏ స్త్రీతోనే ఎప్పుడు తప్పు చేద్దామని చూసేవారు. మరి వాళ్ళతోనే పెరిగిన సమూయేలు ఏమయ్యాడు? వాళ్ళ బుద్ధి గడ్డి తింది, బుద్ధి కలిగి బ్రతికాడు. స్థిరమైన బుద్ధి కలిగిన వాడు సమూయేలు. అందుకే దేవుడు హెచ్చించాడు సమూయేలుని. హోఫ్ని ఫీనిహాసులు చంపబడ్డారు. అంతే. వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళతోనే తిన్నాడు, వాళ్ళతోనే పడుకున్నాడు. కానీ వాళ్ళకున్న బుద్ధి మాత్రం ఇతనికి అంటలేదు. అంటకుండా జాగ్రత్త పడ్డాడు. అంటే మనోనేత్రాలు వెలిగించబడితే ఆ వ్యక్తి జీవితం అలా ఉంటుంది. పక్కోడు ఏదో చేశాడరా నేను చేసేస్తాను అనుకోడు. ఎందుకంటే మనసుకున్న నేత్రాలు వెలిగించబడితే రేపొద్దున దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని చూడాలి, ఆయనతో యుగయుగాలు ఉండాలి అన్న భావన కలిగిన వాడు నోవాహు. అందుకే కుటుంబాన్ని కాపాడుకున్నాడండి. నెంబర్ 2 ఎవరు? అబ్రహాం గారు. విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాం గారి జీవితాన్ని చదువుతున్నప్పుడు ఈయన జీవితంలో ఈయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయని ఎలా చెప్పగలం అంటే సింపుల్. దేవుడు పిలిచినప్పుడు ఏమేమి విడిచిపెట్టాడు? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో తన ఇంటిని, తన బంధువులను, తన దేశాన్ని, సమస్తము, తన తండ్రిని, అందరినీ విడిచిపెట్టి దేవుడు పిలిచిన పిలుపుకి ఏమయ్యాడు? ఈయన వచ్చేసాడు. మనమైతే వెళ్ళగలమా? ఈరోజు అక్కడే మిమ్మల్ని పెట్టుకోండి, నన్ను పెట్టుకుంటాను. నేనైతే వెళ్ళను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఏం వెళ్తాం? పలానా చోటుకి వెళ్ళి అక్కడ అన్ని పరిస్థితులు బాగుంటే వెళ్తాను. దేవుడు పంపించాడంటే, దేవుడు మాట్లాడాడంటే అక్కడ అన్నీ అయ్యా పర్లేదా, బాగుంటాయా, వాటర్ ఫెసిలిటీ ఉందా, అన్నీ కూడా పట్టణం కదా, సిటీయే కదా, అన్నీ దొరుకుతాయా, అన్నీ పుష్కలంగా ఉంటాయా, నాకు బ్రతుకేం ఇబ్బంది ఉండదు కదా, నా తిండికేం లోటు ఉండదు కదా అని అడిగి నేను వెళ్తాను అక్కడికి. అలాంటి పరిస్థితి. కానీ అబ్రహాం మనోనేత్రాలు వెలిగించబడ్డాయని ఎలా చెప్పగలం? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 11:8 చూడండి. అబ్రహాం ఏమీ అడగలేదు దేవుడికి. అక్కడ ఎలా ఉంటుందో ఏంటి చూడలేదు. అసలు ఇంకో విషయం ఏంటంటే అడ్రస్ తెలియకుండా వెళ్ళిపోయాడు. ఏ ప్లేస్కి వెళ్ళాలో కూడా తెలియదట. ఎంత విడ్డూరంగా అనిపిస్తుంది అబ్రహాం గారి జీవితం చూస్తే. విడ్డూరం అనే కన్నా అతను దేవుని గుడ్డిగా నమ్మాడని బలంగా చెప్తాను నేను అలాగే చెప్తాను. ఒక మనిషిని గుడ్డిగా నమ్మలేదు. ఎవరిని నమ్మాడు గుడ్డిగా? దేవుని గుడ్డిగా నమ్మినా ఇబ్బంది లేదు. హెబ్రీ 11:8 అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక వెళ్ళిపోయాడట. ఇది ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే, ఇప్పుడు బస్సు ఎక్కినప్పుడు ఎక్కడికి వెళ్ళాలని టికెట్ అడుగుతాడు కండక్టర్. ఏమో తెలియదని మీరు అనండి. బస్సు ఎక్కారండి,
కండక్టర్ టికెట్ అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పాయంటే ఏమో తెలీదు అని అంటే దిగమంటాడు. ఇంక ఏ ఏ రకంగా పక్క వాళ్ళందరూ ఎలా చూస్తారు ఇంకాసి ఈ బస్సు ఎక్కినోడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, టికెట్ ఇమ్మంటే ఏం చేస్తాడు చెప్పండి. ఇప్పుడు అబ్రహాం గారు రోడ్డు అంటే వెళ్తున్నారండి. ఆ రోజున అబ్రహాం గారికి చాలామంది అడుగుంటారు, అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏమో ఎక్కడికి వెళ్తానో తెలియదు, అదే చెప్తాడు. ఎందుకంటే ఆయనకి తెలియదు ఎక్కడికి వెళ్ళాలో. అదే రాశాడు చూస్తారా, ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక వెళ్ళిపోయాడు. అంటే రోడ్డు అంటే ఏమనుకుంటారు వాళ్ళ బంధువులు, నీకేం పిచ్చి పట్టిందంటరా, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికో తెలియదు అంటావు వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపోతుంటే దేవుడు చెప్తాడట అని చెప్తుంటే ఇంకా పిచ్చిగా చూసి ఉంటారు. ఆ రోజున సిచ్యుయేషన్ లేదు, కానీ ఒకసారి సిచ్యుయేషన్ ఊహించండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయి అబ్రహాం ఎక్కడికి వెళ్ళిపోతున్నా బంధువులు అడుగుంటారు, ఏమో తెలీదు వెళ్ళిపోతున్నాను అంతే. అంటే ఎంత నవ్వుంటారో, ఎంత ఎగతాళిగా మాట్లాడుంటారో. కానీ వాళ్ళందరూ నోరు మూసుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక వెళ్ళిపోతున్నాడంటే ఈయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయా, వెలిగించబడలేదా? ఈరోజు విశ్వాసులకు తండ్రిగా దేవుడు కూర్చోబెట్టాడు. ఈరోజు విశ్వాసులు ఎవరైనా భూమి మీద ఉన్నారు అంటే వాళ్ళందరికీ తండ్రి ఎవరు? ఆ గొప్ప స్థానాన్ని ఆక్రమించాడు, ఆ గొప్ప స్థానాన్ని పొందుకున్నాడు. కారణం ఒకటే, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. పోనీ ఈయనంటే వెళ్ళాడు, ఆ భార్య వచ్చింది. జనరల్గా ఈరోజు భార్యలు ఎలాగుంటారంటే, ఒక ఎంప్లాయీగా నేను చెప్తాను, నాకు ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, ముందు ఎవరు వెళ్తారు తెలుసామా? భార్య రాదు, వాళ్ళు అక్కడే ఉంటారు, ఇక్కడే ఉంటాం. నువ్వు వెళ్ళి అక్కడ ఇల్లు చూసుకొని నీళ్ళన్నీ ఉండాలి, అన్ని సదుపాయాలు చూసుకొని మాకు ఫోన్ చేయి, అప్పుడు మేము వస్తూ ఉంటుంది ఈ భార్య. జనరల్గా ఇన్ జనరల్ ఈయన వెళ్తాడు, అక్కడ చూసుకుంటాడు, ఆ ఇల్లు చూసేసానే, ఆ ఇల్లు అయిపోయిందా, ఆ మిగతావి అన్నీ బాగున్నాయి కదా, అన్నీ బాగున్నాయి మీరు వచ్చి అంటాడు. అప్పుడు వీళ్ళు పెట్టి తట్టుకుని రెడీ అవుతారు. ఇక్కడ సారమ్మ అలా వెళ్ళలేదు, ఆయన వెళ్తుంటే గుడ్డిగా ఆయన వెనకతను ఈవిడే వెళ్ళిపోయిందంట. ఆవిడే వెళ్ళిపోయింది చూడండి. పదకొండు, అక్కడే హెబ్రీ పత్రిక 11:11, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. ఆవిడ కూడా నమ్మింది. అబ్రహాం పిలిస్తే ఆవిడ కూడా వెళ్ళిపోతుంది. సారమ్మ కూడా వెళ్ళిపోయింది. అంటే భర్తను ఎంత గుడ్డిగా నమ్మింది చూడండి. అలా ఉన్నారా మీరోజు? భర్తను, ఆ భర్త ఏం చెప్తుంది కరెక్ట్ అంటున్నారా, నీకేం తెలియదు అంటున్నారా ఈరోజు కొంతమంది? అంటే భర్త మీద తెలియదు, భర్త మీద ఎంత నమ్మకం ఉండాలి చూడండి. ఈరోజు ఒక దైవికంగా భర్త ఉంటే, నా భర్తను నేను గుడ్డిగా నమ్ముతాను. ఈరోజు భర్త అంటే అనుమానం, కొంతమందికి అనుమానం పెట్టుకోకండి. దైవికంగా ఎదిగే భర్తలను అది అనుమానించకండి. ఖచ్చితంగా దైవికంగా ఉన్న ఏ వ్యక్తి తప్పు చేయడు. అందుకే నా భర్తను, ఇప్పుడు సారమ్మ వెళ్ళిపోతుందమ్మా, సారమ్మకి తల్లిదండ్రులు ఉండరమ్మా. మీ ఆయన ఏది ఎక్కడికి వెళ్ళాలో తెలియక అంటున్నాడే, మేము అడిగాము, నువ్వేంటి వెళ్ళిపోతున్నావు, ఎక్కడో వెళ్ళిన తర్వాత చెప్తాడు కదా, అప్పుడు వెళ్ళి కానీ అనాలి. కానీ అమ్మ మాటలు కూడా పక్కన పెట్టి ఉండాలి. నాకు తెలిసి నా భర్త చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటాం, గెంజి తాగితే గెంజి తాగుతాం, నీళ్ళు తాగితే నీళ్ళు తాగుతాం అని ఈవిడ వెళ్ళిపోయింది. అందుకే తల్లిదండ్రులు అయిపోయారండి. విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తల్లి. ఆ స్థానాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కారణం ఒకటే, దేవుడు పిలిచాడు, గుడ్డిగా నమ్మారు, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఎవరు వెలిగించకపోయినా వీళ్ళు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కనుక దేవుడు పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. పిలిచిన దేవుడు పెట్టకుండా ఉంటాడా? నారు పోసినవాడు, సామెత, నారు పోసినవాడు నీరు పోయాడా? పిల్లల్నిచ్చిన దేవుడు పిల్లల్ని ఎలా పెంచాలో ఆయనే చూసుకుంటాడు. పిల్లల్ని ఇచ్చాడు. అయితే వాళ్ళ విషయంలో దుఃఖపడకండి. ఎలాంటి పిల్లలైనా ఏ సమయంలో ఇచ్చినా ఖచ్చితంగా నారు పోసాడు కనుక నీరు పోసే ఉంటాడు, పోస్తాడు కూడా. అబ్రహాం అది బలంగా నమ్మాడు. అందుకే నేనేమంటానంటే, ఎప్పుడు మీరు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా దేవుడి మాటలు, దేవుణ్ణి గుడ్డిగా నమ్మి వెళ్ళిపోవచ్చు. మనం గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతాం. దేవుడు చెప్పాడా, నేను చేస్తాను, ఇది అది ఎంత వ్యతిరేకమైనా అది చేస్తాం. ఎందుకంటే దేవుడి మాట అది, ఆయనే చూసుకుంటాడు. ఇది అబ్రహాం గారి జీవితం. నెంబర్ 3, ఎలీషా. ఎలీషా ఎవరి శిష్యుడు? ఏలియా గారు. కరెక్ట్. ఏలియా గారు ఏలియా గారు అగ్నిని ఆకాశం నుండి కిందకి దింపిన గొప్ప ప్రవక్త, అగ్ని ప్రవక్త అంటారు ఏలియాని. అలాంటి ఏలియాకు ఒక గొప్ప శిష్యుడు దొరికాడు. ఎంత గొప్ప శిష్యుడు అంటే, ఏలియా కంటే 2 ఆత్మశక్తి కలిగినవాడు. ఈ ఎలీషా డబ్బును కోరుకోడు, డబ్బు అంటే ఇష్టపడదు. నయమాను గురించి మనందరికీ తెలుసు. నయమానికి ఏ రోగం ఉంది? కుష్ఠరోగం. యోర్దాన్ నదిలో 7 మార్లు మునగమన్నాడు, సలహా ఇచ్చాడు ఎలీషా గారు. సలహా ఇచ్చిన తర్వాత నయమాను మునిగాడు. 7 మార్లు మునిగేసరికి పసిపిల్ల దేహంలాగా నయమాను మారిపోయాడు. కుష్ఠంతా పోయింది. ఆశ్చర్యపోయాడు. అర్జెంటుగా బహుమానం ఇచ్చేయాలని పరిగెట్టేస్తున్నాడు. ఈయన దగ్గరకు వచ్చేసాడు. ఎలీషా గారు, మీకు ఇగో నా దేహం మారిపోయింది, నిజంగా ఇంతవరకు
ఎవరూ చేయలేని పని మీరు చేశారు, మీకు నేను బహుమానం ఇవ్వాలనుకుంటున్నానంటే దయచేసి బహుమానాలు అయ్యి వద్దంటాడు. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 16 చూడండి. 16 2 రాజులు 5:16. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియో తీసి కొనను అని చెప్పాను. తర్వాత నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. అయ్యా గడ్డం పట్టుకుని బతిమాలిన కూడా దయచేసి బహుమానం అది ఇవ్వకండి, దేవుని బట్టి చేశాను అని వెళ్ళిపోయాడట అని అన్నాడట. అంటే నయమాను ఎందుకు తీసుకోలేదు అంటే మరలా అదే అధ్యాయంలో మరొక సందర్భం జరిగింది. ఎలీషా గారికి శిష్యుడు ఎవరు? గేహజీ. ఈ గేహజీ ఎప్పుడైతే అయ్యగారు వచ్చినా కూడా తీసుకోలేదో ఎలీషా, ఇతనికి ఆశ పుట్టింది. ఇదే అపవాది ప్రణాళికమ్మ. ఇప్పుడు నా గురువు గారికి డబ్బు అంటే ఆశ లేనప్పుడు ఆయన దగ్గర వాక్యం నేర్చుకోవడానికి వచ్చినవాడు ఆయనలాగే మారాలనుకోవాలి కదా. కానీ ఆయన వద్దంటే తీసుకోవాలనుకున్నాడు. అందుకే అన్నాను ఇక్కడ అపవాది ఏం చేస్తాడు, నేత్రాలకు గురుడితనం. గేహజీ నేత్రాలు మూసేశాడు, గేహజీ మనోనేత్రాలు మూసేశాడు. గేహజీకి ఏం కనబడుతున్నాయి? భౌతిక నేత్రాలే కనబడుతున్నాయి, డబ్బు కనబడుతుంది, కానుకలు కనబడుతున్నాయి, బహుమానం కనబడుతుంది. గేహజీ కళ్ళు మూసేశాడు అపవాది. అందుకే నయమానికి పోయిన కుష్ఠరోగం ఎవరికి వచ్చింది? గేహజీ తెచ్చుకున్నాడు. ఒకసారి 5:26, 2 రాజులు 5:26. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటూ తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఎందుకంటే వచ్చి అబద్ధం ఆడేశాడు గేహజీ. అయ్యా ఎక్కడికి వెళ్ళే, కానీ తీసేసుకోవాల్సిన మంది తీసేసుకుని సైడ్ని పెట్టుకుని వచ్చాడు. తీసుకోలేదా? నా మనసు నీతో వచ్చింది అంటున్నాడు. ఆత్మ సంబంధి కదమ్మా, ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఎలీషా. శిష్యుడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలిసినవాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలు ద్రాక్ష తోటలు గొర్రెలు ఎడ్లడు దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? అందరూ చూడండి ఒకసారి, సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఈరోజు ఏ కాలంలో ఉన్నాం తెలుసమ్మా? మనం రెండవ రాకడ అతి సమీపంగా ఉంది. నిజం, క్రీస్తు రెండో రాకడ అతి సమీపంగా ఉంది. ఏ రోజున క్రీస్తు ప్రభు వస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా దాని దగ్గరలో ఉందని అనుభవజ్ఞులు చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. నిజమే, ఈ రోజున్న పరిస్థితులు చూసినప్పుడు క్రీస్తు రాకడ సమయమే. ఈ రాకడ సమయంలో ఎలీషా గారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు ఆయన డబ్బులు చూసుకోలేదు, వస్త్రాలు కానీ తోటలు కానీ ఆస్తులు కానీ పెంచుకోవడానికి ఆశపడలే. ఈరోజు మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారో చాలు, ఆ ఉద్యోగం చేసుకుంటూ మీరు దేవునిలో ఎదుగుతున్నారా? ఆ ఉద్యోగం చేసుకుంటూ నీకు వచ్చిన డబ్బులతో దేవుని కోసం బ్రతుకుతున్నారా? చాలు. అంతకు మించి సంపాదించుకోవడానికి ఇదేం కాదు, సమయం కాదు. సంపాదించుకుని ఎక్కడికి వెళ్తావు? సంపాదించుకుంది ఏం చేస్తావు? సంపాదించుకున్న సంపద కనీసం పరలోకం మెట్టు కూడా ఎక్కలేం మనం. మరి ఏం సంపాదించుకోవాలి? తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఉంది. 1 తిమోతి 6:11లో నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాస పడుము. చూసారా, నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం, ఇవి సంపాదించుకోవడానికి ఏమన్నాడు దేవుడు? ప్రయాసపడు. మన దగ్గర నీతి లేదు, భక్తి లేదు. నిజంగా నీతి కలిగిన బ్రతుకుందా నాకు? చూసుకోండి. అసలు నా జీవితంలో భక్తి జీవితం ఉందా? ప్రేమ ఉందా? విశ్వాసం ఉందా? ఏవి సంపాదించుకోవాలో అవి సంపాదించుకోవట్లేదంటే అర్థం ఏంటో మీరు చెప్పండి. అపవాది ఏం చేశాడు? అంతే. ఈరోజు చాలామంది మనుషులు వాక్యం విన్నా ఎందుకు నీతిగా బ్రతకడం లేదు, ఎందుకు విశ్వాసంగా ఉండడం లేదు, ఎందుకు దేవుడు చెప్పిన వాక్యానుసారంగా బ్రతకడం లేదంటే వాళ్ళు కేవలము భౌతికమైన నేత్రాలు కలిగి భూమి మీద బ్రతకడానికే చూస్తున్నారు. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామని చూస్తున్నారు తప్ప ఈ భూమిని విడిచిన తర్వాత మరొక జీవితం ఉందని, అక్కడికి వెళ్ళడానికి ఏవి సంపాదించుకోవాలో దేవుడు చెప్పాడు, ఆ విషయాన్నే మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయారు? అపవాది గుడ్డితనం కలుగజేశాడు. అపవాది గుడ్డితనం కలుగజేసి మనోనేత్రాలు వెలిగించనవట్లే. ఎలీషా గారు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఎందుకండి? వద్దు, తోటల వద్దు, ఒలివ చెట్ల తోటలు వద్దు, వస్త్రాలు వద్దు, నువ్వు ఇచ్చిన ద్రవ్యం వద్దు, నువ్వు ఇచ్చినటువంటి గొర్రెలు దాసదాసీలు నాకు వద్దు, నాకున్నది నాకు చాలు, సేవకుడిగా దేవుడు నన్ను పోషిస్తున్నాడు, ఇది నాకు చాలు అంటున్నాడు. చూసారా? అంటే ఎలీషా గారు మనోనేత్రాలు ఎంతగా వెలిగించబడ్డాయి. ఈరోజు గేహజీ మనోనేత్రాలు మూసుకుపోయాయి, ఎలీషా మనోనేత్రాలు
వెలిగించబడ్డాయి. గేహజీ మనోనేత్రాలు మూసుకుపోయాయి గనుక ఇవన్నీ చూసుకున్నాడు. వస్త్రాలు, ద్రవ్యం, తోటలు ఇవే కనబడుతున్నాయి. ఎందుకు? గేహజీ కేవలం భౌతికమైన నేత్రాలతో చూస్తున్నాడు. కానీ ఎలీషా మనోనేత్రాలతో చూస్తున్నాడు. అందుకే ఇతని దగ్గర అతని విలువ ఏముంది? ఒక ఆత్మ సంబంధిని ఎలీషా దగ్గర భౌతిక సంబంధమైన గేహజీ బ్రతుకు ఏం బ్రతుకు? అందుకే అన్నాడు, ఆ వ్యక్తికి కుష్ఠరోగం పోయింది నయమానికి, అదే కుష్ఠ నీకు అంటుకుందన్నాడు. అంటుకుంది. ఆయన ఒక్కడికే కాదు, గేహజీ ఒక్కడికేనా, కుటుంబానికా? కుటుంబానికి తగలబడిపోయింది. అంతే కదమ్మా. ఈరోజు తండ్రిగా నేను చేసిన పొరపాటు నా పిల్లల మీద కూడా వచ్చేస్తుంది శాపం. ఏంటి అంటే, నేను ఎదగలేదు, నేనేదో సంపాదించుకోవాలి నాకు తెలియకపోతే నా బిడ్డలకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏం చెప్తాను నేను? వాళ్ళు భౌతికంగానే ఎదుగుతారు. నేనైతే డబ్బు 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 అన్నాను అనుకోండి, ఆడు రేపొద్దున డబ్బు 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 అని బతుకుతాడు. డబ్బు 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 అన్న నేను నరకమే, ఆడి జీవితం నరకమే. చేతులరా. అందుకే సంపాదించుకోవడానికి ఇది సమయమా అన్నాడు ఈయన. ఇది సమయం కాదు. యేసుక్రీస్తు రెండో రాకడలో ఉన్నాం. మరొకటి, అందరం కష్టపడతాం. ఎందుకంటే బతకాలి కదండి. పొట్టకుట్టు కోసం నేను, నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు పోషింపబడాలి. చేసుకోండి. ఆ ఉద్యోగం చేసుకుంటూ ఎంత సంపాదించుకోవాలో తెచ్చుకొని తినండి. వీలైతే మీకు దాంట్లో ఒకరికి పెట్టండి. పెట్టిన తర్వాత అంతేగాని సంపాదన కోసమే గురిగా, జీవితం లోకంలో ఎంజాయ్ చేయడానికి గురిగా, ఈ లోకంతోనే ఇదే శాశ్వతమైన ఆలోచనతో మాత్రం బ్రతకండి. అలా బ్రతికితే అది మనోనేత్రాలు వెలిగించబడినట్టయితే కాదు. నెంబర్ 4 ఎవరైనా మోషే గారు ఆయన జీవితంలో మనోనేత్రాలు ఎలా వెలిగించబడ్డాయి అంటే అద్భుతం. ఆయన జీవితంలో ఎక్కడ దొరికాడు? నైలు నదిలో పారవేయబడ్డాడు. నైలు నదిలో వెళ్ళిపోతుంటే అక్కడ ఫరో కుమార్తె స్నానం చేస్తుంది. ఏంటి ఆ పెట్టి వెళ్ళిపోతుంది, ఆ పెట్టి పట్టుకోండి అన్నదట. దాసీలు వెళ్ళారు, పెట్టి తీసి ఓపెన్ చేసేసరికి ఎవరో మోసేని గిల్లినట్టు మోసే ఏం చేశాడు? ఏడవాలి. మోసే ఏడిస్తే కానీ ఇవిడ కనికరం పుట్టదు. దేవుడి ప్రణాళిక. పెట్టి తీసిన వెంటనే అంతవరకు బాగున్నాడు, పెట్టి తీసిన వెంటనే ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న ఆ బిడ్డను చూసి ఫరో కుమార్తె హృదయం కరిగిపోయింది. ఆ బిడ్డ చాలా బాగున్నాడు, అందంగా ఉన్నాడు, మోసే చాలా అందంగా ఉంటాడు. బిడ్డను పెంచుకోవాలనిపించే కోరిక పుట్టించాడు దేవుడు. ఇంటికి తెచ్చుకుంది. మోసే ఫరో కుమార్తె కుమారుడిగా ఐగుప్తులో పెరుగుతున్నాడు. వాస్తవానికి ఐగుప్తు దేశానికి నెక్స్ట్ ప్రధానమంత్రి ఈయనే, మోసే అవ్వాలి. ఎందుకు? తన తండ్రి ముసలోడు అయిపోతాడు. ఆయన తర్వాత యువరాజు ఎవరు? మోసే. అయితే ఈ సమయంలో ఐగుప్తు ధనం ఎక్కువేనా తక్కువ? చాలా. ఆ రోజుల్లో ఐగుప్తు ఒక ప్రధానమైన సామ్రాజ్యం. ఇప్పుడు అంత గొప్ప సామ్రాజ్యంలో ఒక రాజుగా ఉండే స్థాయి ఎలా ఉంటుందో మీరు ఊహించండి. నాన్న మీకు ఎవరికైనా ఇస్తే వదిలేస్తారో ఉంటారా? నేనైతే ఉండిపోతాను అక్కడ. ఇది మన జీవితం. ఎందుకంటే మనోనేత్రాలు వెలిగించబడలే. ఆ ధనం మీద కూర్చొని ఆ మంచాల మీద కూర్చుంటే ఒక డబ్బున్నోడు, ఒక అధిక ధనవంతుని ఇల్లు ఎలా ఉంటుంది? ఏది కావాలంటే అది వస్తుంది, ఏది కావాలంటే తెచ్చుకోవచ్చు, అనుభవించవచ్చు. అలాంటి లగ్జరీ జీవితాన్ని కలిగిన వాడు మోసే. కానీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-26. హెబ్రీ 11వ అధ్యాయం. మనోనేత్రాలు వెలిగించబడితే వ్యక్తి జీవితం మారిపోతుంది, వ్యక్తి ఆలోచనలు మారిపోతాయి, వ్యక్తి ఉద్దేశాలు మారిపోతాయి. చూడండి, హెబ్రీ 11:24-26 కలిపి ఉన్నాయి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి నెంబర్ 1, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. చూడండి, ఐగుప్తు ధనం కంటే ఏంటట? క్రీస్తుని నమ్ముకుంటే ఏమొస్తాయి? నిందలు వస్తాయి. క్రీస్తుని నమ్ముకుంటే నిందలు మీ కుటుంబాల్లో వచ్చాయా? వస్తాయి. క్రీస్తు ప్రభు నమ్ముకున్నందుకు చాలామంది నిందిస్తారు మనల్ని. మన కుటుంబాల్లో చాలామంది నిందించారు. అంటే ధనం కావాలా, నింద కావాలా? అంటే నిందే కావాలి. అల్పకాలం పాప భోగము. పాపంలో భోగము అంటే పండగ చేసుకుంటాడు, పాపంలో ఎంజాయ్ చేయడు. ఇప్పుడు పాప భోగం చూసుకోవాలా? దేవుని ప్రజలతో శ్రమ. ఇప్పుడు అందరూ కూడా ఎంజాయ్మెంట్ అంటే ఇష్టమా, కష్టపడ్డ ఇష్టమా? ఎంజాయ్మెంటే కదండి. ఎగిరి గంతేస్తూ ఉంటే టీవీ ముందు జబర్దస్త్ వేస్తే అక్కడ ఎలా ఉంటుంది? కష్టం పడ్డమంటే జబర్దస్త్ అంటే నేను గెంతుంటా పైకి వెళ్ళి ఎగిరా. అంటే అల్పకాలము పాపభోగం ఇష్టపడతారు తప్ప, మనిషి పాపం చేయడానికి ఇష్టపడతాడు తప్ప దేవుని ప్రజలతో ఉండే శ్రమలు ఎందుకండి? శ్రమలు ఎవరు కోరుకుంటారు చెప్పండి? అంటే ఈయన కోరుకున్న వ్యత్యాసం చూడండి. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యం అన్నాడు. ఇది భాగ్యంగా చూశాడు. అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అన్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండడం కంటే దేవుని కుమారుడిగా ఉండడం మంచిది అనుకున్నాడు. అంటే మోసేకి మనోనేత్రాలు వెలిగించబడ్డాయా, మూసుకుపోయాయా? అంతే.
మూసుకుపోతే ఐగుప్తులో ఉండిపోతాడు. ఐగుప్తు ధనంలోనే ఆశపడతాడు. ఐగుప్తులోనే ఎంజాయ్ చేస్తాడు. తన జీవితం అంతా కూడా హ్యాపీగా ఫరో కుమారుడిగా ఉండిపోతాడు. ఫరో కుమార్తె కుమారుడిగా ఉండిపోతాడు. కానీ మనోనేత్రాలు ఏమయ్యాయి మోషేకి? నిజంగా ఫరో కుమార్తె కుమారుడిగా ఉండిపోతే మోషే ఈరోజు మనం ఇలా చదువుకోం, మనం ఆయన జీవితాన్ని చదవం. మోషే ఈ భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఈరోజు మోషేని మనం చదవం. అంటే మోషే మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఇదేం జీవితం రా, ఈ పాపం చేసి 10 నిమిషాలు పాపం చేస్తే 10 నిమిషాల పాపం కోసం నా జీవితం పాడు చేసుకుంటానా? ఈ ధనం కంటే దేవుడితో ఉండడం మేలు, శ్రమైన మేలు. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్తాను. అక్కడ ఒక మాట రాశాడండి, చూడండి చివరిలో 26 చివరిలో, ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమునందు దృష్టి ఉంచెను. అంటే బహుమానం ఉందా అమ్మ? బహుమానం ఉందా క్రైస్తవులకి? ఉంది. ఎవరికి బహుమానం ఉంది? ఎవరు మనోనేత్రాలు వెలిగించబడతాయో వారికి. ఎవరు మనోనేత్రాలు వెలిగించబడతాయో మోసే లాంటి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు డబ్బు ప్రధానం కాదు, దేవుని నమ్ముకొని దేవునిలో బ్రతకడం, నిందలు వచ్చినా తట్టుకోవడం, కష్టాలు వచ్చినా నిలబడడం. ఇది ఇలా నిలబడితే రోగం వచ్చి చచ్చిపోయినా దేవునిలో ఉన్నాడు, దేవుని దగ్గరికి వెళ్తాడు, బహుమానం పొందుకుంటాడు. అది విషయం అక్కడ. అంతేగాని దేవుని నమ్ముకున్నాం, నిందలు వస్తాయేమో, బాధలు వస్తాయేమో, శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. సేవకుడికి శ్రమలు వస్తాయి, భయంకరంగా ఉంటాయి. సేవకుడి శ్రమలు భయంకరం, చెప్పుకోలేడు, తట్టుకోలేడు, నిలబడలేడు. ఎంతోమంది సేవకులు భయంకరమైన శ్రమలు. ఈ శ్రమల ద్వారా దేవుడు ఒక రోజున అద్భుతమైన జీవితం ఇస్తాడు. ఈ నిందల ద్వారా దేవుడు ఒక జీవితం ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి శ్రమ పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, ఈరోజు దేవుని కోసం బాధలు పడుతున్నారు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ బహుమానాన్ని పొందుకోవాలి. అలా మోసే మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అపోస్తలులు ఉన్నారు, 4 శిష్యులు. ఇక్కడ ఎవరమ్మ వీళ్ళు? చదవండి. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను. వీళ్ళు అపోస్తలు 12 మందిలో జాలర్లు వీళ్ళే. చేపలు పట్టుకునేవాళ్ళు, చేపలు పట్టుకునే వృత్తి. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను. అయితే వీళ్ళు నలుగురు కూడా ఒక కామన్గా ఉన్నది ఏంటంటే వీళ్ళు జాలర్లైన చేపలు పట్టుకుంటున్నారు, దోణులు బాగు చేసుకున్నారు, వలలు వేశారు, చేపలు పడ్డాయి, అన్నీ బాగున్నాయి. అయితే యేసుప్రభు దగ్గరికి వచ్చి, మీరు మనుషులు పట్టే జాలర్లు మిమ్మల్ని చేస్తాను, వస్తారా అంటే అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 చూడండి. 18, 19, 20. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రియ అని 2 సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. వాళ్ళెవరమ్మా? ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడిని యాకోబు, అతని సహోదరుని యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను. ఆ తండ్రి అడుగుంటాడు, అరే ఎక్కడికి వెళ్తున్నారంటే, నాన్న ప్రభు వచ్చాడు, ఆయనతో వెళ్తున్నాం. ఆ తండ్రి ఉన్నాడు అక్కడ. తండ్రిని విడిచిపెట్టారు, ఆ దోణిలు విడిచిపెట్టారు, అవన్నీ కూడా పక్కన పెట్టి యేసు పిలిచాడని వెళ్ళిపోతున్నారు. నిజంగా ఈరోజు అపోస్తలుకి ఇచ్చిన దేవుడిచ్చిన స్థానం ఎంత గొప్పదంటే, వాళ్ళు పరలోకంలో సింహాసనాల మీద కూర్చుంటారమ్మా, దేవుని సింహాసనంలో. ఎందుకు అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే, పిలిచినట్టునే వచ్చేసారు. తన కుటుంబాలను విడిచిపెట్టారు, తమ కుటుంబాలను త్యాగం చేశారు, తండ్రిని విడిచిపెట్టారు, తమ వృత్తిని విడిచిపెట్టారు. ఈరోజు వాళ్ళు జాలార్లు కదమ్మా. వాళ్ళ జాలార్లు అంటే చేపలు అమ్ముకుంటేనే బతకాలి. ఈరోజు చేపలు అమ్ముకుంటేనే బతుకుతారు, వాళ్ళకి పోషణ లేదు. కానీ యేసు ప్రభు పిలిచాడని గుడ్డిగా నమ్మి వెళ్ళిపోయారు. గుడ్డిగా నమ్మినందుకు వాళ్ళే నష్టపోలే. మత్తయి సువార్త 19వ అధ్యాయం. యేసు ప్రభువుకు ఒక పేతురు అడిగేస్తాడు, ఒక డౌట్ వచ్చింది ఆయనకి. అయ్యా, మేము అందరినీ విడిచిపెట్టి వచ్చాం, మాకేమైనా ఉందా అమ్మ అడుగుతారు కదా, ఎంత కష్టపడ్డాం మీకోసం, మాకేమైనా ఉందా అంటే ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28 చూడండి, లేదంటే 27 చూడండి. పేతురు డౌట్ వచ్చింది పేతురు గారికి. 27 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుమే గనుక మాకేమి దొరుకునని ఆయన అడిగేశాడు. చూసారా, ఉండలేక. అడుగుతాం కదా మనం కూడా. ఇప్పుడు ఈ పని చేస్తే నాకేంటి,
నేను చేస్తాను నాకేంటి అన్నట్టుగా పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను హెడ్ ఎవరు? శిష్యుల హెడ్ జనరల్గా. పేతురు గారు అగ్రగణ్యుడు. అయితే పేతురు కలుగు చేసుకుని, అయ్యా మేము అన్నీ విడిచిపెట్టాము, మాకేమైనా దొరుకుతుందా అంటే యేసుప్రభు ఏమన్నారు చూడండి. యేసు వారితో ఇట్లను 28 ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. మీకు అలాంటి నేను ఉంటాను, నాతో మీరు సింహాసనం వేసి కూర్చుంటారు. ఎంత గొప్ప ఆధిక్యత! ప్రభువుతో పాటు సింహాసనం మీద కూర్చున్న ఆధిక్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? కారణం ఒకటే, వాళ్ళ మనోనేత్రాలు ఏమయ్యాయి? వెలిగించబడ్డాయి. సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువు కోసం వెళ్ళిపోయారు. ఈరోజు వాళ్ళు ఒక్కొక్కరి గురించి చదువుతుంటే మనమైతే చేయలేం. మీరు మనసు పెట్టి ఆలోచించండి, మనమైతే చెయ్యం. ఒక నోవాహా, ఒక అబ్రహామా, ఒక మోషే గారా, అది వదులుకొని ఎవరు రారు. వాళ్ళ వృత్తిని వదులుకొని ఎవరు రారు. కానీ ప్రభువు కోసం, దేవుడి కోసం విడిచిపెట్టి వచ్చారంటే అది వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాం. ఈరోజు ప్రార్థనకే రాము, మనం అంతంత అవసరం లేదు, మనకి ఆరాధనకే రాము. మనం పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యాలు చేయక్కర్లే. దేవుని కోసం బ్రతకడానికి ప్రార్థనలకు రాలేని పరిస్థితి, కనీసం ఆరాధనకు రాలేని పరిస్థితి అంటే ఇంకా వాళ్ళ దగ్గరికి, వాళ్ళతో ఏం అసలు మాట్లాడుకోకూడదు. కానీ వాళ్ళ జీవితాలు దేవుడు ఎందుకు రాశాడంటే వాళ్ళు ఎన్ని వదులుకొని వచ్చారో మీరు చూడండి, వాళ్ళు మా కోసం ఏం వదులుకొని వచ్చారో మీకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో దేవుడు రాయించాడు. అందుకే వాళ్ళు ఆ స్థాయిలో ఉంచాడు. పేతురు గారికి ఏ స్థాయి చెప్పాడు? పేతురు గారికి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. ఎందుకు మైండ్ బ్లాక్ అంటే, నా స్థానం ఇదా, 12 సింహాసనాలు మాకేసి మేము తీర్పు తీరుస్తామా, మాకు అంత గొప్ప ఆధిక్యత. అవును, నీకు అంత గొప్ప ఆధిక్యత కారణం ఒకటే, అన్నింటినీ విడిచిపెట్టి వచ్చావు కనుక. నెంబర్ 6 ఎవరు? జక్కయ్య. వాస్తవానికి జక్కయ్య ఒక పన్నులు వసూలు చేసేవాడు, ట్యాక్స్ కలెక్టర్. పన్నులు వసూలు చేసే జక్కయ్య మంచోడు కాదు, పాపి అయిన జక్కయ్య అని రాస్తుంది. మంచోడు కాదు. ఎందుకంటే అన్యాయంగా ట్యాక్స్, ఇప్పుడు చూడండి వడ్డీ అడుగుతారు కొంతమంది. ఇప్పుడు ధర్మ వడ్డీలు ఏవో ఉంటాయి కదా లోకంలో, రూపాయినరలు, ఒకవేళ 2 రూపాయలు. ఇప్పుడు 10 రూపాయలు వడ్డీ తీసుకుని ఎలా చూస్తారు? ఎంత అన్యాయం అండి అంటారు మనోళ్ళు. మరి 10 రూపాయలు వడ్డీయా? అలాంటి వాడు జక్కయ్య, అర్థం అవ్వాలని. లేదా 20 రూపాయలు వడ్డీ, అవసరమైతే తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 10 రూపాయలు వడ్డీ అయినా తప్పదు కదా. అంటే అన్యాయంగా వడ్డీ వసూలు చేసే ఎవరైతే చూడండి, ఎదుటివాడు చెమటాన్ని పిండుకొని తాగేవాడు జక్కయ్య. అలాంటి క్యారెక్టర్ అయింది. అంత భయంకరమైన క్యారెక్టర్ కలిగిన జక్కయ్య ఇంటికి ఎవరొచ్చారు? యేసుప్రభు. ఎరుకో మార్గాన్ని వెళ్తుంటే యేసుప్రభుని చూడాలనిపించింది ఈయనకి. కానీ పొట్టోడు యేసుప్రభు కనబడాలంటే అందరూ మూగేస్తారు. ఎందుకంటే ప్రభు వస్తే మూగేస్తారు. చెట్టెక్కి ముందు రెడీగా ఉన్నాడు, చెట్టెక్కిపోయాడు. ప్రభు వస్తుంటే చూశాడట. జక్కయ్య కిందకి దిగంటే అక్కడ జక్కయ్య ఫ్లాట్. నేనలా తెలిసింది నా పేరు, ఏ పేరైనా చెప్పగలడు యేసుప్రభు. నీ పేరే కాదు, దిగు. కిందకి దిగాడు. మీ ఇంటికి వెళ్దాం అన్నాడు. మా ఇంటికా వెళ్ళాడు. లోన ఏం జరిగిందో మనకు తెలియదు, లోన మాటలు జరిగిపోయాయి. జక్కయ్య బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. లోకాసు వార్త 19వ అధ్యాయం. లోన యేసుప్రభు మాట్లాడేస్తాడు, చెప్పాల్సిందంతా చెప్పేసి ఉంటాడు. ఈయన జీవితం అంతా తేటతలం చేశాడు. నీ బ్రతికి ఇదిరా బాబు జక్కయ్య, నువ్వు ఇలా బ్రతికితే ఇగో నీ జీవితం ఇక్కడికి వెళ్తావు అని చెప్పుంటాడు యేసుప్రభు వారు. చెప్పేసరికి బయటకు వచ్చిన జక్కయ్య ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 8వ వచనం, 19:8 లోకాసు వార్త 19:8. జక్కయ్య నిలబడ్డాడట స్ట్రైట్గా. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చిస్తున్నాను. అందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు, ఈడేంటి వడ్డీలు వసూలు చేసేవాడు, అందరి దగ్గర పీక్కుని తినేవాడు, ఈడేమో ఆస్తిలో సగం భాగం అని అనౌన్స్ చేస్తున్నాడు ఏంటి అందరికీ. ఆస్తిలో సగం భాగం బేదలకు ఇచ్చేస్తావా? నమ్ముండరు చాలామంది, ఆ సమయానికి నమ్మరు. ఎందుకంటే ఆయన జీవితం అలాంటిది, నమ్మరు. కానీ ప్రభు ఎదురు చెప్తున్నాడు, ఇగో నా ఆస్తిలో సగం ఇచ్చేస్తానయ్యా. తర్వాత నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకుని ఎడల, అంటే తీసుకున్నాడు అనమాట. అన్యాయంగా తీసుకున్న బాపతే మనోడు. అన్యాయంగా చాలామందిని పీక్కుని తిన్నాడు. అందుకే ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే ఒక వంతుకి ఎన్ని వంతులు? 4 వంతులు ఇచ్చేస్తానయ్యా. ఒక్కొక్కడికి వాళ్ళ దగ్గర ఒకవేళ 1 వంతు తీసుకుంటే నేను 4 వంతులు ఇస్తాను, సగమేమో బేదలకు ఇచ్చేస్తాను అని అన్నాడండి. అంటే జక్కయ్య మనోనేత్రాలు ఏమయ్యాయి? ఎప్పుడు వెలిగించబడ్డాయి? యేసుప్రభు ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పుడు, యేసుప్రభు ఆయన జీవితంలో ప్రవేశించినప్పుడు. అంటే ఈరోజు మనందరం కూడా మనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, మనకంటూ కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. మనకంటూ మన ఉద్దేశాలు మారాలన్నా, మన తలంపులు మారాలన్నా, ఈ భౌతికమైన నేత్రాల జీవితం మారాలన్నా ఒకటేనండి, ప్రభువును హృదయంలోకి తీసుకోవాలి. ఎవరైతే క్రీస్తు ప్రభువును హృదయంలోకి తీసుకుంటారో మనిషిలో మార్పు వస్తుంది.
హృదయంలోకి తీసుకోలేనంత వరకు మారడు. మీరు ఎంత చెప్పండి, వస్తాడు వెళ్తాడు, వస్తాడు వెళ్తాడు అంతే. ఏంటి వస్తున్నాడు కానీ మారడు. ఎందుకు? విన్నాడు వెళ్ళిపోయాడు అంతే. హృదయంలోకి తీసుకున్నాడు జక్కయ్య ప్రభు మాటల్ని. పిక్చర్ చూపించుంటాడు నాకు తెలిసి ఇంట్లో యేసు ప్రభు వెళ్ళి, ఇగో నువ్వు ఇలా బ్రతికావు కదా, నరకం చూపించుంటాడు, పరలోకం చూపించుంటాడు ఆయన. పరలోకం నరకాన్ని వ్యత్యాసం చూడండి. ఖచ్చితంగా ఒక ఒక ఏమంటారు దర్శనం లాగా చూపించుంటాడు. ప్రభు చెప్పిన మాటల్లో మొత్తం అర్థమైపోయింది. ఎందుకు వచ్చిన ధనం రా బాబు, ఈ ధనం నన్ను పరలోకం చేర్చదు జక్కయ్య, ఈ ధనం నేను నరకానికి తీసుకెళ్తుంది వీలైతే. మొత్తం అర్థమైంది. అందుకే సగం పేదలకు ఇచ్చేస్తాను, అన్యాయంగా తీసుకున్న దగ్గర ఇచ్చేస్తాను. అప్పుడు అంటాడు యేసు ప్రభు, నీవును అబ్రహాం ఎవరు కుమారుడు చెప్తాడు అక్కడ 9వ వచనం చూడండి. యేసు అంటాడు, ఇతడును ఎవరు కుమారుడు? అబ్రహాం కుమారుడే. ఎందుకు? అబ్రహాం కూడా అలాంటివి ఇష్టం లేదు, ఏది ఎక్కడికి వెళ్ళాలో తెలియక వచ్చేసాడు. అంటే అబ్రహాముగా మనోనేత్రాలు ఎలాగైతే వెలిగించబడ్డాయో ఈరోజు జక్కయ్య యొక్క మనోనేత్రాలు కూడా వెలిగించబడ్డాయి. అందుకే జక్కయ్య, నువ్వు కూడా అబ్రహాము కుమారుడివే, అబ్రహాం కుమారుడివే. చివరిగా అపోస్తుడైన పౌలు. అపోస్తుడైన పౌలు రోమా ప్రభుత్వంలో ఒక ఉద్యోగి, ఆయన ఒక ఎంప్లాయీ. వాస్తవానికి రోమా ప్రభుత్వంలో ఎంప్లాయీ కనుక స్టెఫను చంపుతున్నప్పుడు అక్కడ ఉన్నాడు. ఈయన ఉన్నాడు. స్టెఫను రాళ్లతో కొడుతుంటే అక్కడ అధికార హోదాలో ఉన్నాడు. కొట్టండి అన్నాడు, చంపేశారు స్టెఫన్ని. అక్కడ ఒక అధికారిగా ఉన్నాడు. అంటే ఒక ఉద్యోగస్తుడు అధికారి అయ్యుండి రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఏమయ్యాడంటే మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, కళ్ళు గుడ్డైపోయాయి. దమస్క మార్గంలో వెళ్తుంటే వెలుగు కనబడింది, కళ్ళు గుడ్డోడైపోయాడు. 3 రోజులు చూపు లేదు, ఫుడ్ కూడా లేదు, అన్నపానాలు లేదని రాస్తుంది. అన్నము లేదు, త్రాగడానికి నీళ్ళు లేవు, గుడ్డోడైపోయాడు. 3 రోజులు ఎలా తడుముకుంటున్నాడు. ఏంటి పరిస్థితి అనుకుని ఉంటాడు. ఏంటి పరిస్థితి, ఎలా ఉండేవాడిని, పుల్లాగా ఉండేవాడు ఈయన, ఇప్పుడు పిల్లి కన్నా హీనం అయిపోయాడు. పులిలాగా ఉండేవాడు ఇలా మారిపోయాడు. ఏంటి బ్రతుకు అనుకుంటే ఆ మనోనేత్రాలు వెలిగించబడడానికి పొరలు కమ్మేశాయి. ఈ నేత్రాలకు కప్పబడిన పొరలు తీసేశాడు దేవుడు. ఎప్పుడైతే పొరలు తీసేశాడో విషయం అర్థమైపోయింది ఈయనకి. ఏ క్రీస్తు కోసం అయితే హింసించానో అదే క్రీస్తు కోసం ప్రాణం పెట్టే స్థాయికి వచ్చాడు. అంటే పౌలు గారి యొక్క నేత్రాలు ఏమయ్యాయి? వెలిగించబడ్డాయి. ఒకప్పుడు భౌతికమైన నేత్రాలతో చూశాడు కనుక స్టెఫను కొడుతుంటే ఆపలేదు, కొట్టండి అన్నాడు, చంపండి అన్నాడు. క్రీస్తు ఎవరైతే నమ్ముకున్నారో హింసించి లాక్కుని వచ్చి మరి చంపాడు. కానీ ఎప్పుడైతే నేత్రాలు వెలిగించబడ్డాయో క్రీస్తు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. అందుకే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎందుకు లాభం అన్నాడు అంటే, ఒకప్పుడు బ్రతుకుట క్రీస్తే అనలేదు, క్రీస్తుని నమ్ముకుంటే చంపాడు. ఇప్పుడు బ్రతుకుట క్రీస్తు కోసం బ్రతుకుతాను అన్నాడు. ఎంత మార్పు ఏంటి! మనోనేత్రాలు ఏమయ్యాయి? వెలిగించబడ్డాయి. చివరిగా 2 మాటలు, 2 రెఫరెన్సెస్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 2 మాటలు. ఫిలిప్పి 3:9 లేదంటే 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని అన్నాడు. కిందకు చూడండి, 11వ వచనం చివర, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పెంట ఎక్కడ ఉంటుందమ్మా? పెంట బయట ఉంటుంది. క్రీస్తును సంపాదించుకున్నాడు. సమస్తమును ఎలా ఎంచుకున్నాడు? పెంట. అంటే ఈ లోకం అంతా కూడా పెంటతో పోల్చుకున్నాడు. ఎందుకు వచ్చిందో లోకం కాదు, నేను క్రీస్తును సంపాదించుకున్నాడు. ఒకప్పుడు పెంట సంపాదించుకున్నాడు, ఇప్పుడు పెంట కాదు, ఇప్పుడు క్రీస్తును సంపాదించుకున్నాడు. పెంటనంతా విడిచిపెట్టాడు. అంటే మీరు పౌలు గారి దగ్గర తీసుకెళ్ళండి, ధనమైనా చూడ్డైనా, ధనం కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, లోకంలో ఏ ఆశలు కానీ, ఇవన్నీ ఆయనకి ఎలా కనబడతాయంటే పెంటతో ఎంచుకుంటాడు. క్రీస్తును సంపాదించుకున్నాడు. ఇది పౌలు గారి యొక్క వ్యక్తిత్వం, పౌలు గారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాం. చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. చివరిగా 2 కొరింథీ 4వ అధ్యాయం. 2 కొరింథీ 4వ అధ్యాయం 17-18 చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 2 కొరింథీ 4వ అధ్యాయం 17-18 చూడండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక. 18వ వచనం చివరి భాగం. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చూసారా?
మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూచుచున్నాము. ఇప్పుడు మేము దృశ్యమైన వాటిని చూడక అన్నాడు. గమనించండి అమ్మ, ఇక్కడ వీళ్ళందరూ చూడండి. ఎక్కడి నుంచి? నోవాహు, అబ్రహాం, ఎలీషా, మోసే, పేతురు, ఆంద్రి, యాకోబు, యోహాను గారు, జక్కయ్య, అపోస్తలుడైన పౌలు రాశాను. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చూశారు? దృశ్యమైన వాటిని చూడలేదు. కంటికి కనబడుతున్న చూడలే, కంటికి కనబడలేనివి చూశారు, మరొక జీవితం చూశారు. అన్ని అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు గారు. దృశ్యమైనవి ఏంటట? అనిత్యములు అంటే నిత్యము ఉండవు. నిత్యము ఉండవు అంటే కంటికి కనబడుతున్న ఈ భూమి ఒకరోజు ఉండదు, ఈ ఆకాశం ఒకరోజు ఉండదు, ఈ పంచభూతాలు ఒకరోజు ఉండవు. ఇది గ్యారంటీ. అంటే కంటికి కనబడుతున్నవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. తర్వాత అన్నాడు అదృశ్యమైనవి నిత్యము. అంటే పరలోకం నిత్యము, నరకం నిత్యము. ఈరోజు కంటికి కనబడట్లేదు కానీ అవి నిత్యముగా ఉండేవి. కంటికి కనబడుతున్న ఇవన్నీ కూడా లయమైపోతాయి ఒక రోజున. పేతురు గారు అంటారు 2 పేతురులో 3వ అధ్యాయం, కంటికి కనబడుతున్న ఇవన్నీ కూడా ఒక రోజు లయమైపోతాయి. కానీ దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనటువంటి దేవుడు ఏర్పాటు చేసినవి కంటికి కనబడట్లేదు ఈ రోజున, అవి ఎల్లప్పుడూ శాశ్వతముగా ఉంటాయి. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? మనోనేత్రాలు వెలిగించబడిన భక్తుల జీవితాలు మరలా మీరు చూడండి, ఇంటికి వెళ్ళి మరలా ఆలోచన చేయండి. వాళ్ళు ఎందుకు అలా జీవించగలిగారు, నేను ఎందుకు అలా జీవించలేకపోతున్నాను? నిజంగా అమ్మ, క్రీస్తు రాకడ సమీపంగా ఉంది కనుక మన మనోనేత్రాలు వెలిగించబడాలి, నా మనస్సుకున్న నేత్రాలు తెరవబడాలి. అంతేగాని ఈ భౌతిక నేత్రాలతో చూసిందంతా కోరుకునే జీవితంలో మనం ఉంటే రేపొద్దున దేవుని దగ్గరికి వెళ్ళలేని స్థితి. దయచేసి అపవాది కూడా చాలామందిని ఏం చేస్తున్నాడంటే, సంపాదించుకోరా, సంపాదించు, కట్టు, తిను అని ప్రేరేపిస్తున్నాడు. అందులోనే చాలామంది కొట్టుకెళ్ళిపోతున్నారు. అపవాది అనేక మందికి గుడ్డితనం కలుగజేస్తున్నాడు కనుక మనం గుడ్డివాలం కాకుండా నా మనోనేత్రాలు వెలిగించబడి ఈ భక్తుల జీవితాన్ని కళ్ళ ముందు పెట్టుకుంటూ వాళ్ళు ఎలా బ్రతికారో, అంత గొప్పవాడిని కాకపోయినా వాళ్ళు దేవుని కోసం ఎలా బ్రతికారో, దేవుని కోసం ఏం చేయగలిగారో, కొంచెమైనా దేవుని కోసం బ్రతికి దేవుని కోసం నడవగలిగితే ఖచ్చితంగా మనోనేత్రాలు వెలిగించబడేవాడిగా దేవుడు మనల్ని చూస్తాడు. అలాంటి జీవితం పొందుకోవాలి, అలాంటి మనం బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనములు చెల్లిస్తున్నాను.